అట్లాగే దొంగల్ని ఈ తిరువురు నెత్తి మీద రుద్దిన చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి అతను నిన్న మొన్న మన స్వామిదాస్ గారి గురించి చెప్పాడంట. అందుకని నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నా. ఏదో స్వామిదాసు పెద్ద తాగుబోతని, తిరుగుబోతని, లేదా సుధారాణి గారు దోపిడీలు చేశారని, దొంగతనాలు చేశారని, వీళ్ళిద్దరి మీద ఎవరైనా ఒక్కళ్ళ చేత వీళ్ళు మా దగ్గర మాకు ఈ హాని చేశారు, లేకపోతే ఈ దంపతులిద్దరూ మా దగ్గర ఈ రూపాయలు లంచం తీసుకున్నారని చెప్తే నేను స్వామిదాస్ గారు పోటీ నుంచి విరమిస్తాం. ఒక్కళ్ళు ఈ తిరువూరు నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో స్వామిదాస్ గారి వల్ల మేము ఇబ్బంది పడ్డాం. స్వామిదాస్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, స్వామిదాస్ గారు మమ్మల్ని అవమానపరిచాడు, స్వామిదాస్ గారు కానీ సుధారాణి గారు కానీ మా దగ్గర ₹1 అడిగారు అని ఎవరి దగ్గర రుజువు చేస్తే స్వామిదాసే కాదు, నేను కూడా ఈ పోటీలో తప్పుకుంటాను. అవునా కదా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో మీడియాలో స్పెక్యులేషన్ చేయడం కోసమో, సెన్సిటైజ్ చేయడం కోసమో ఒక మంచి మనిషి మీద బురద చల్లడం అనేది రాజకీయాల్లో తప్పు. రేపేదో డిబేట్ అన్నా అంటే దానికి స్వామిదాస్ అవసరంలా. మా దగ్గర చిన్న కార్యకర్త ఉన్నారు, వచ్చి డిబేట్ కావాలంటే వాళ్ళు వస్తారు. పత్రికా ముఖంగా కూడా చెప్తున్నా, స్వామిదాస్ ఎందుకు? స్వామిదాస్ 2 సార్లు ఎమ్మెల్యే. అవునా? ఒక చదువుకున్న వ్యక్తి, గెస్టెడ్ ఆఫీసరు స్వామిదాస్ గారు, సుధారాణి గారు. నీకులాగా ఆవారా కాదు. వాళ్ళు నీకు ఎందుకు వస్తారు డిబేట్కి, డిస్కషన్కి? ఈరోజు జాయిన్ అయిన వెళ్తారంట. మా కుటుంబరావుగా మా కుటుంబరావు చెప్తున్నాడు, మా కుటుంబరావు ఈరోజు జాయిన్ అయిన వెళ్తారు, పాత వైసీపీ వాళ్ళు కూడా అవసరం లేదని. అంత మంచి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి దాంట్లో ఈరోజు నేను చెప్తున్నా, మీరు ఏమండి, స్వామిదాస్ గారు 40,000 నుంచి 50,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇవాళ రాసి పెట్టుకోండి. ఈ ఏదైతే అరాచకవాదులు, ఏదైతే అక్రమాలు చేసేటువంటి వ్యక్తులు, ఈ దందాకోరులు, దోపిడీకారులు, అట్లాగే ఈ చందాలు వసూలు చేసిన దగులుబాజీలు, వీళ్ళందరినీ నమ్మొద్దు. తిరువురు ప్రజలు వీళ్ళని తరం కొడతారు. ఈ పక్కా లోకల్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎలక్షన్ అయిపోగానే మొట్టమొదటి సర్దుకుని చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసి తన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ 4 రోజులు పనిచేయండి. జగన్ గారి కోసం, జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం మన బాధ్యత. మన బాధ్యత కదా. ఆయన లేకపోతే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు రేపు వచ్చే మోసగాడు చంద్రబాబు చేయడు. వస్తే రాడు, అసలు సమస్య లేదు. ఆ మాట అన్న కూడా నాకు అనుమతియట్లేదు. ఎంత మెజార్టీతో గెలిపించుకోవాలనే భారీగా 170-270 కొడితే మన లక్ష్యం ఈరోజు. కాబట్టి మంచి అవకాశం చిట్టాల వైసీపీ కార్యకర్తలకు అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ, సీతారామయ్య గారి టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసి చదువుతాను. థ్యాంక్ యూ.